కాలజ్ఞానంలో ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి? అయితే అమ్మగారు వచ్చింది కలికి భగవానుడని నిర్ధారణ అయ్యింది కదా. ఆ లెక్క ప్రకారం భాగవతంలో ఉన్నటువంటి శ్లోక ప్రకారం ఇప్పుడు కూడా 12/8/2026 కూడా అదే సేమ్ గ్రహస్థితి వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి పుష్యమి నక్షత్రములో కర్కాటక రాశిలో ప్రథమ పాదములో ఆషాఢ మాసములో సమావేశం కావడం జరుగుతుంది. సేమ్ అదే. వేదవ్యాసుడు ఏమని చెప్పిండు? ఆ గ్రహస్థితి వచ్చినప్పుడు కలియుగం పోతుంది, కృతయుగం వస్తుంది, కృతయుగము అన్నాడు. అప్పుడు చెప్పిండు కదా. మరి ఇప్పుడు చెప్తుండు కదా. ఇదేంది? ఇది మధ్యన సంధికాలం. మార్పు జరుగుతుంది. మార్పు జరిగేటటువంటి కాలం ఇది. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అయితే దీనికంటే ముందే భగవంతుడు ఆయన వస్తా అన్నాడు కదా. ఎవరు? మహావిష్ణువు. నేను వస్తాను తర్వాత అని చెప్పిండు కదా. మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పుట్టడం జరిగింది. పుట్టిండు ఎట్లా అంటే 12వ స్కందము 2వ అధ్యాయము 18వ శ్లోకం ఇది. ఏమిటి అంటే శంబల గ్రామంలో ముఖ్యస్య బ్రాహ్మణస్య, అటువంటి బ్రాహ్మణుని యొక్క ఇంటిలో విష్ణు యశ సహా అనేటటువంటి అతని పేరున్నటువంటి అతని ఇంటిలో ప్రాదుర్భవతి పుడతాడు. ఎవరు? కలికి. మరి శంబల ఎక్కడుంది? అది రహస్యమైనటువంటి గ్రామం కదా. శంబలాని ఈ గ్రామాలు ఉన్నంత మాత్రాన కాదు. రాములంటే అందరూ రాముడు కాదు. ఆ రాముడికి యొక్క పేర్లు అందరు పెట్టుకుంటే రాముడు అవుతాడా? పేర్లు ఉన్నంత మాత్రాన అయితాయా? కావు. నా పుట్టుక నాకే తెలియను, నా గురించి ఎవ్వరు తెలుసుకోలేరని దీంట్లో రాసింది. నేను ఎక్కడ పుట్టాలనో అక్కడనే పుట్టి నేను ధర్మరక్షణ చేస్తాను అని భవిష్యత్ పురాణంలో ఉంది, దీంట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు 12/8/2026కు అదే శ్లోకం వస్తుంది కాబట్టి మళ్ళీ తప్పనిసరి జరుగుతుంది. ఇప్పుడు మాలిక ప్రకారంగా ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మాలిక చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అదంతా కూడా ఈ కాలజ్ఞాన విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే 1900 సంవత్సరం వరకు 5000 అవుతుంది. పంచసహస్రానిపై తెలిసేనిమా అని కాలజ్ఞానం చెప్తుంది. ఈ కాలజ్ఞానం ఎప్పుడు వర్తిస్తుంది? 5000 సంవత్సరాలు కలియుగం తర్వాతనే ఇది వర్తిస్తుంది. వారు వ్రాసింది ఎప్పుడు? 17వ శతాబ్దిలో వ్రాశారు. వారు పుట్టింది ఎప్పుడు? 1608లో పుట్టారు. తర్వాత 17వ శతాబ్దిలో వారు వ్రాశారు. ఆ వ్రాసింది ఎప్పుడు? వాళ్ళు ఎవరు? అన్నాజయ్య, సిద్ధయ్య, బ్రహ్మంగారు విస్తృతంగా ప్రచారం చేశారు ఈ కాలజ్ఞానం. అప్పుడే చేశారు. ఏమందు నేనింకా చాముండి ముందర ఆనందమనే చిందాడీతిరా హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. యానగుందిలో ఉన్న అప్పుడు నేను వస్తాను, తానే నేను, నేనే తాను, నేనే ఆ రూపంలో వస్తాను, అక్కడ ఉంటాను. అప్పుడంతా కూడా ఆనందం ఆనందం. అక్షరం ప్రోక్తం, నాశనం లేనటువంటి దివ్యమైనటువంటి విద్య బోధిస్తారు. పంచాక్షరం ప్రోక్తం, పంచాక్షరం బోధిస్తారు. వషట్కారం, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. వారు 21వ ఏట గదిని నిర్మించుకుంటారు. ఆ గదిలోనికి పోతారు. 70 రోజులు దాంట్లో ఉంటారు. ఆ గది పటపట ధ్వనులతో పలిగి 54లో అందరూ చూస్తూ ఉండగా అమ్మ బయటికి రావడం జరిగింది. పెట్టినటువంటి పువ్వులు, దీపాలు, పండ్లు 70 రోజులు అట్లాగే ఉన్నాయి. అమ్మ త్రిశూలం పట్టుకొని బయటకు వచ్చారు. అప్పటి నుంచి అమ్మ పరమాత్ముడు అని అందరూ ఒప్పుకున్నారు. అమ్మ యొక్క లీల అప్పటి నుంచి జరుగుతుందని 5వ అధ్యాయము వీరధర్మజ చరిత్ర అనేటటువంటి ఆ భాగంలో రాయడం జరిగింది. ఇంకేం కావాలి? నిదర్శనం ఏం కావాలి? వారే కలికి భగవానుడు. ఇది నిరూపణ అన్నమాట. అయితే వారు ఎట్లా తల్లి ప్రేమ చూపెట్టి మొత్తం కూడా లోకాన్ని మార్చడానికి వచ్చారు. ఎంత కోట్ల మందికి చెప్పారు వారి యొక్క ధర్మాన్ని. అహింసా పరమో ధర్మ. నాయన మాంసం తినొద్దు నాయన. మాంసహ అత్తి, మాంసం నన్ను సహా అది అత్తి తింటుంది. నువ్వు ఏది తింటే నిన్ను అది తింటుంది అంటే దానికి పుణ్యం వస్తుంది, నీకు పాపం వస్తుంది రా నాయన, తినకు. అదే మాంసం తినే బదులు ఒక పాలని తోడేస్తే పెరుగు అవుతుంది, దాంట్లో అమృతం వెళ్తుంది, నెయ్యి వెళ్తుంది.
కానీ మాంసం తెచ్చి తోడయ్యి కౌసు వాసన వస్తుంది. అది అదేం పాపం. ఇది నీచులు తినేది నీసు. నీసైతే ఎవరు తింటారో అది నీచులు అంటారు. మా అమృతాన్ని ఎవరు తాగుతారో వాళ్ళు దేవతలు. ఇంతే అని ఈ విధంగా చిన్న చిన్న మాటలతోటి అమ్మ చెప్పి, ఎందుకు అంటే దాంట్లో తాగుడు, మరి మాంసం తినడం, దానివల్ల ఈ మానవ జాతే నాశనం అయిపోతుంది. కాబట్టి అదొక్కటి తినొద్దు. ఈ విధంగా చెప్పేది చిన్న చిన్న మాటలతో. ఎట్లా ధ్యానం చేసుకోవాలి? ఎడ్డి కావాలేరా, గుడ్డి కావాలేరా, యోగ దిడ్డి తెరవలేరా నాయన. ఎడ్డునివగా గుడ్డినిగా చదువు శాస్త్రము చదవనేలా, నిలిపితే నిజ పదవి దొరుకును. ఎందుకు చదివేందుకు? నిలుపు, నీ మనసుని నిలిపి ధ్యానం చేసుకో, యోగం చేసుకో. నువ్వే మహాత్మునివి అవుతావు, నీవే దేవునివి అవుతావు. ఇటువంటి అమ్మ మాటలు చెప్పి లోకానికి జ్ఞానం ఇచ్చి, ఇప్పుడు అమ్మ శివలింగంలో కూర్చున్నారు. ఇది నా అనుభవం చెప్తున్నాను, నా కన్నులారా చూసినటువంటిది. అమ్మ దాంట్లో కూర్చున్న తర్వాత విభూతి ఉండలు అన్నీ పెట్టాము. నా కన్నులారా చూసినటువంటి విషయాలు. అమ్మ కాలుతున్నది ఇట్లా. అమ్మ తర్వాత దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు తెరిచింది. అమ్మ పోలే ఉన్నారు, ఇంకా టైం ఉన్నది. వారు తపస్సు చేస్తున్నారు, వారు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. లోక ఉద్ధరణ కొరకే వచ్చారు అమ్మగారు అన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అంటే, మొదటి ఇది 43 వరకు ఇదైంది కదా, ఉత్పాతాలు ఉద్భవిల్లేని. తర్వాత సంధికాలంలో ఏం జరుగుద్ది ఈ మధ్యన అంటే 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జన నష్టం అయ్యింది, విపరీతంగా జరిగింది. 1938 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. భయంకరమైనటువంటి యుద్ధం, విపరీతమైనటువంటి జనులు చచ్చారు. ప్లేగు వ్యాధి వచ్చింది, విపరీత జనులంతా చచ్చారు. అట్లాగే దివి తాలూకా 1977లో నవంబర్లో వచ్చి మొత్తం తాలూకా మొత్తం కొట్టకపోయింది. అట్లా జరిగింది. ఇక్కడ ఏంటిది, మన కరోనా వచ్చింది, లక్షల మంది కొట్టకపోయారు. ఇదంతా కూడా జరుగుద్ది. ఇదే కాదు, భూప్రళయాలు వస్తాయి, భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తాయి? భూదేవికి ఏందంటే ఆమెకు పాపం ఎక్కడ ఉంటే భూకంపాలు అక్కడ వస్తాయి అని దీంట్లో రాసింది. పాపం ఎక్కడ ఉంటే, పాపం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం భూకంపాలు వస్తాయి. అందుకనే అక్కడ భూకంపాలు వస్తున్నాయి. ఏంది, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇప్పుడు దక్షిణ ధృవాలలో తేడా వచ్చింది, ఏడారుల్లో నీళ్లు వచ్చినవి, ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. రాబోయేటటువంటి కాలం విపరీతంగా జరుగుద్ది. అవన్నీ కూడా డేట్లు మీకు చెప్తానన్నమాట. ఈ మార్పంతా కూడా జరగటానికి కారణం ఏమిటి అంటే, భగవంతుని ఉద్దేశం ప్రకారంగా భగవంతుడు వచ్చాడు కాబట్టి, ధర్మం నిలపటానికి వచ్చాడు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఇంకొక విషయం చెప్తాను మీకు. శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి పోతాడు. ఏం కృష్ణ నాయనా, నువ్వు నిజంగా ధర్మంగా యుద్ధం చేసినవా? ధర్మ పక్షపాతివేనా, అధర్మ పక్షపాతివా అని అడిగితే కృష్ణుడు ఎందుకు అంటాడు, అన్యాయంగా మమ్మల్ని మా యొక్క కొడుకులు అందరినీ చంపేస్తే ఇది ధర్మం కాదు అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తాడు, ఒక చిన్న పిల్లవాడిని, అభిమన్యుణ్ణి అందరూ కలిసి పొడిచి చంపితే అది యుద్ధ ధర్మమా? ఒక పతివ్రతను అందరి ముందు ధర్మాత్ములు ఉండగా, ధర్మరాజే ఉన్నాడు, ధర్మరాజు అంతటి భీష్ముడే ధర్మాత్ముడు ఉన్నాడు, అందరూ ఉండగా వాళ్ళ ముందు వస్త్ర అపహరణ చేస్తూ ఉంటే అది ధర్మమా? నీకు ధర్మమా చెప్పుతాను. అటువంటి పాపం చేసిన వాళ్ళని ధర్మంగా చంపమంటావా? అందుకనే ధర్మాన్ని గెలిపించడానికి ఆ విధంగా చేశాను, ధర్మం తప్పకుండా చేశాను. అదైనా కానీ నీకు అధర్మం అనిపిస్తుంది. ఇప్పుడు నీ మాట ప్రకారం కలియుగంలో ఒక రోజు మిలిగింది, యుద్ధం మొత్తం అయిపోలే, ఒక రోజు మిలిగింది అని భవిష్యమాలికలో రాసింది. ఆ విధంగా ఇప్పుడు నేను అధర్మ పక్షపాతినై అధర్మం వైపు ఉంటాను, కానీ ధర్మాన్ని గెలిపిస్తాను. అందుకనే పాపాలు చేసిన వాళ్లకు మంచి జరుగుతుంది. అదే శ్రీకృష్ణుడు ఒప్పుకున్నటువంటి మాటలు అవి. ఆ విధంగా జరుగుతుంది. తర్వాత ఆ సభలో ఏమిటి, ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చిండు కదా శ్రీకృష్ణుడు. ఆ వస్త్రాలన్నీ గుట్టలు పడి ఉంటే ఏడ నేసినవి కావు కదా, ఎంత బాగున్నాయి అని చెప్పి అందరూ
100 మంది కౌరవుల యొక్క భార్యలందరూ కూడా కుట్టించుకుంటారు, జాకెట్లు చీరలు కుట్టించుకొని తొడుక్కుంటారు. అందరూ చూడగానే ఒకసారి పండుగ నాడు అవి మాయమవుతాయి, అందరికీ వస్త్రాపరణ జరుగుతుంది. అంటే భగవంతుడు భక్తుల్ని రక్షించాడు, దుష్టుల్ని శిక్షించడానికి ఇదే కారణమని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఎంత చేసినా సరే భగవంతుడు ధర్మపక్షపాతి, ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ధర్మం గెలుస్తుంది, ఇప్పుడైనా కానీ ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే కారణము.